హలో మై డియర్ వ్యూయర్స్, ఈరోజు గార్డెన్లో ఉల్లి ఆకు హార్వెస్ట్ చేసాము. అదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా. అయితే వీటికి ఆనియన్స్ పెద్ద పెద్దగా ఏమి లేవు, చిన్న చిన్న షాలెట్స్లా ఉన్నాయి. సో వాటితో మనం పులుసు పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి కూడా ఈ ఉల్లి ఆకుని యూజ్ చేశాను. అయితే ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే మనకు కష్టం కదా. అందుకని ఏ ఆకుకూరనైనా మనం 2-3 డేస్ వరకు ఎలా ప్రిజర్వ్ చేసి ఉంచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం మనము ఉల్లాగని శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో చక్కగా నీరంతా ఎగిరిపోయే వరకు వేయించుకున్నట్టయితే మనం 2-3 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. సో నేను కూడా అదే చేశాను. ఈరోజు ఈ మొత్తం ఆకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి చక్కగా వేయించుకున్నాను. చూడండి, నీరంతా ఎగిరిపోయి దగ్గర పడిపోయింది. ఈ ఆకుని మనము బాక్స్లో కానీ పెట్టేసుకుంటే 2-3 డేస్కి అన్ని రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్కి ఉల్లి ఆకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. దానికోసం చూపిస్తున్నట్టుగా ఆయిల్లో 1/4 టీ స్పూన్ అంత మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, మీ కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసి కోర్స్గా పౌడర్ చేసి ఉంచుకోవాలి. అదే గిన్నెలో టమాటో, ఉప్పు, చింతపండు కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఉల్లాకు ఉంది కదా, అది కూడా 1 పెద్ద స్పూన్ అంత ఉల్లాకు కూడా వేసి బాగా చక్కగా ఫ్రై చేసి దగ్గర పడిపోయి అంతా మ్యాష్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఆ కోర్స్ పౌడర్లో కలిపేసుకొని చట్నీలా రుబ్బేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. దానికి మనం పోపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనము దోశలతో కానీ, ఇడ్లీతో కానీ, అన్నంతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన ఈ ఉల్లి ఆకులో చాలా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. దానిని అస్సలు వేస్ట్ చేయకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే యూజ్ చేయాలని లంచ్కి, డిన్నర్కి కూడా ఈ ఉల్లి ఆకుని యూజ్ చేసి ఈ రెసిపీస్ తయారు చేశాను. సో చక్కగా యూజ్ అయిపోయింది. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్ రైస్ కూడా చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దానికోసం నూనె, నెయ్యి 2 కలిపి వేడి చేసుకొని బిర్యానీ ఆకు, బండ పువ్వు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత వెజిటేబుల్స్లో క్యారెట్స్, సిమ్లా మిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకుని తర్వాత గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనము వండుకున్న అన్నంని పొడి పొడిగా చేసేసుకొని దాంట్లో కలిపేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ రైస్ తయారైపోతుంది. దీనికి కాంబినేషన్గా మసాలా ఆలు చేశాను. సో సూపర్ టేస్టీ లంచ్ స్ప్రింగ్ ఆనియన్స్ రైస్ తయారైపోయింది. సో లంచ్కి కూడా నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేశాను. ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసరికి ఇలా ఆయిల్లో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిర్చి, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సోంపు, ఓమ ఇవన్నీ వేసి చక్కగా వేయించుకున్న తర్వాత దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అది కూడా మంచిగా రోస్ట్ అయిపోవాలి. చక్కగా ఆయిల్ అని సెపరేట్ అయిపోయి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనము ముందుగా వేయించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంది కదా, అదొక పెద్ద స్పూన్ అంతా వేసేసి కర్రీ అంతా పొడి పొడిగా అయ్యే వరకు మంచిగా కలపాలి. తర్వాత చివరికి కారం పొడి, గరం మసాలా వేసేసి దింపేసినట్టయితే మనకు స్ప్రింగ్ ఆనియన్స్ పొడి కూర తయారైపోతుంది. ఇది చపాతీతో కానీ, పూరీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు శనగపిండి ప్లేస్లో ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎగ్స్తో కూడా స్ప్రింగ్ ఆనియన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.